అఖండలో ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారని చెప్పేసి ఒక టాక్. శివుడు క్యారెక్టర్లో చిరంజీవి కనిపిస్తున్నారని ఒక పుకారు నడిపారు. శివుడిగా నటించినటువంటి చరిత్ర ఆయనకి ఉంది, అలాగే చిరంజీవికి కూడా ఉంది. భరద్వాజ గారు అఖండ రిలీజ్కి ఉంది. అఖండలో ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారని చెప్పేసి ఒక టాక్. మొన్నటి వరకేమో శివుడు క్యారెక్టర్లో చిరంజీవి కనిపిస్తున్నాడని ఒక పుకారు నడిపారు. అవును. బట్ ఇప్పుడు ఎన్టీఆర్ కనిపిస్తున్నారు రియల్గా అని చెప్పేసి ఒక వాదన వినపడుతుంది. మనం అంటే రిఫరెన్స్లు ఒక శివుడు కనిపిస్తాడు, శివ సాక్షాత్కారం ఉంటుంది అన్నప్పుడు గతంలో తెలుగు సినిమా నుంచి శివుడి పాత్రలు ధరించినటువంటి వాళ్ళ మీద ఒక స్పెక్యులేషన్ నడవటం అనేది సహజమే. రెండోది, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఏఐతో క్రియేట్ చేయటం, ఇలాంటి కార్యక్రమాల గురించి కూడా ఆలోచిస్తున్నారు జనాలు. అవును అవును. అంటే జనాలకి కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా మారుతుంది ఎన్టీఆర్ని గనక శివుడిగా రప్పిస్తే అని. ఆయన శివుడిగా నర్తించిన శివతాండవం చేశాడు. ఆయన చేశారు. అది దక్షయజ్ఞంలో ఉంటుంది. అలాగే ఉమాచండి గౌరీ శంకరుల కథలో కూడా ఆయన శివుడిగా కనిపిస్తారు. ఇలా శివుడిగా నటించినటువంటి చరిత్ర ఆయనకి ఉంది, అలాగే చిరంజీవికి కూడా ఉంది. అవును. ఆయన మంజునాథలో పూర్తి స్థాయి అంటే పౌరాణికం చెయ్యలేదు అనేటువంటి వెలితి లేకుండా ఆ సినిమాలో ఆయన శివుడిగా నటించి ఆ లోటు తీర్చేసుకున్నాడు. కాబట్టి మంజునాథలో చిరంజీవి క్యారెక్టర్ని కూడా వీళ్ళు ఇందులోకి తీసుకొచ్చి వాడుకుంటే బాగానే ఉంటుంది అని కొంతమంది అభిప్రాయం. అయితే తమ అభిప్రాయాన్ని జనాభిప్రాయంగా ప్రపంచంలో పెట్టేస్తే మేకర్స్ దృష్టిని ఆకట్టుకుని ఈ వార్త వాళ్ళు ఆలోచించి ఏదైనా ఇలాంటి పనులు చేసేస్తారేమో అనే ఉద్దేశంతో పర్సనల్ ఇంట్రెస్ట్ని యూనిట్ దృష్టికి తీసుకువెళ్ళటం కోసం ఇలాంటి స్పెక్యులేటివ్ ఐటమ్స్ని తయారు చేస్తారు. వీటి వెనకాల వ్యూహం ఇది. అది ఓకే, చిరంజీవి గారు అంటే స్పెక్యులేషన్ అనుకున్నాం, ఓకే. బట్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉంటారని బలంగా నమ్ముతున్నారు. అండ్ ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, యమదొంగలో ఎన్టీఆర్ గారు నటించారు కదా, ఉన్నారు కదా, ఆయన తీసుకొచ్చేసారు కదా అని. యమదొంగ గొడవ అంటే యమదొంగ ప్రయాణం మొదలవటమే యమగోళతో కంపారిజన్తో మొదలైంది. ఓకే ఓకే. మొదలైన సందర్భంగా ఎన్టీఆర్ని తీసుకొస్తారు అని అనుకున్నారు, తీసుకొచ్చారు. అయితే యమగోళకి యమదొంగకి చాలా తేడా ఉంది. స్క్రిప్టు పరంగా మాత్రమే కాదు, అవగాహన పరంగా కూడా చాలా తేడా ఉంది. యమగోళలో సన్నివేశాలు వాడే ప్రయత్నం అసలు చేయలే వాళ్ళు, చెయ్యకూడదు అనుకున్నారు. ఆ ఏరియాకి వెళ్ళటానికి ప్రిపేర్డ్నెస్ కావాలి, ఆ ప్రిపేర్డ్నెస్ లేదు వీళ్ళ దగ్గర. అందుకని గజదొంగ నుంచి కొన్ని షార్ట్స్ తీసుకుని వాడారు, అంతవరకే. జస్ట్ తాత మనవడు మధ్య ఒక క్యూరియాసిటీ ఎపిసోడ్ నడపాలి అనే ఉద్దేశంతో చేసిన పని. అంతకు మించి వాళ్ళు సైద్ధాంతిక చర్చల్లోకి వెళ్ళలేదు. అవును. కాబట్టి అక్కడి వరకు అది ఓకే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక శివుడి పాత్రని అంటే దీన్ని మల్టీ స్టారర్ రేంజ్కి తీసుకెళ్లేటువంటి ఆలోచన, ఇది కేవలం కొంతమంది వ్యక్తుల బుర్రల్లో తొలిచినటువంటి ఆలోచన, మొరిచిన మొక్క. దాన్ని ఎలాగైనా సరే బోయపాటి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఈ కళని సాకారం చేసేస్తే చూద్దామనేది కోరిక. కానీ అది మీరు అనుకున్నట్టు స్పెక్యులేషన్ అనుకుంటే కొంచెం ముందు చేయాల్సింది. ఇప్పుడు ఆల్రెడీ 3 రోజులు కూడా లేదు, 2 రోజులు కూడా. అంటే అఖండ 2 అనే మాట అన్న క్షణమే ఇందులో అఘోర కీలక పాత్ర కాబోతోంది అనే విషయం ప్రపంచానికి తెలుసు. ఆ రోజునే మాట్లాడి ఉండాలి. మీరు అన్నట్టుగా ఆ రోజే శివుడి పాత్రలో దక్షయజ్ఞం నుంచి రామారావు గారి ఇంప్రెషన్ని తీసుకుని ఒక ఏఐలో డిజైన్ చేసి ఒక ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది అంటే సబబుగా ఉండేది. అప్పుడు తీసుకునేవాడేమో కూడా ఆయన. అంటే సినిమాకి విపరీతంగా పబ్లిసిటీ నడుస్తోంది. ఇది జనాల్ని చాలా ఉత్సాహపరుస్తోంది, ఉద్రేకపరుస్తోంది కూడా. ఈ ఉత్సాహము ఉద్రేకము కలగలిసి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. సినిమా రేపే రిలీజ్ అవుతోంది, ఇంకో 2 రోజుల్లో తెర మీద చూడబోతున్నాం, సెన్సార్ కూడా అయిపోయింది అనేవి కూడా ఎవరి స్పృహకి రావడం లేదు. అదే కదా, మనం చెప్పాల్సింది చెప్పేద్దాం, రాయాల్సింది రాసేద్దాం. ఇది ఎలా కన్జ్యూమ్ అయితే అలా కన్జ్యూమ్ అవుతుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక ప్రయోజనం నెరవేరుతుంది. మనం ఎందుకు మనకు వచ్చిన ఆలోచనని మనలోనే ఎందుకు పెట్టుకోవాలి
అని చెప్పి రాయటం మొదలుపెట్టారు. అది జనాలకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది కాబట్టి కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు దాని మీద రకరకాల వీడియోలు, అభిప్రాయాలు, పాత రామారావు గారి అభిమానులను కూర్చోబెట్టి చర్చ లాంటివి కూడా పెట్టేసే ప్రమాదం ఉంది. సినిమా ఎల్లుండి తెర మీద చూడబోతున్నాం మనం. ఈ 2 రోజుల్లో రామారావు గారిని కానీ చిరంజీవి గారిని వీళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇన్సర్ట్ చేసి చేసేటువంటి ప్రోగ్రాం ఉండదు. మళ్ళీ సెన్సార్కి వెళ్ళాలి కాబట్టి ఎన్టీఆర్ని మీరు మీ మనసులో స్మరించుకుంటూ అఖండ చూడటమే, లేదు చిరంజీవి గారి అభిమానులు చిరంజీవిని స్మరించుకుంటూ అఖండ చూడటమే. అంతకు మించి తెర మీద సాక్షాత్కారం అనే కార్యక్రమం డెఫినెట్గా ఉండదు.